అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఉదయ. రచయిత అరవింద గారు. ఇక కథలోకి వెళితే, వార్డు నెంబర్ 1లో ఉన్నాడు డాక్టర్ ప్రభాతు. సాయంత్రం 5 గంటలవుతోంది. విజిటర్సు వస్తారు పేషెంట్స్ని చూడటానికి. రోగులని పరామర్శించటం అయ్యింది. ఇంకా ఇంటికి వెళ్ళవచ్చు. ఈ రోజుకి డ్యూటీ ముగిసింది. మ్యాగజైన్స్ తీసుకున్నాడు చేతిలోకి. ప్రభాత్ రూమ్లోంచి బయటకు వచ్చాడు. చకితుడై నిలబడిపోయాడు ఆ అమ్మాయిని చూసి. ఆ అమ్మాయి 12వ నెంబర్ బెడ్ దగ్గర నిలబడి ఉంది. ముఖంలో ఒక ఆనందం. స్టూలు బెడ్కు దగ్గరగా లాగి కూర్చొని పడుకున్న ముసలాయనతో అంటోంది, చూసారా, మీకు బాగైపోయింది. నేను చెప్పలేదు మీరు అనవసరంగా గాబరా పడుతున్నారని. ఈ కాలంలో గుండెని బ్రెయిన్ని అవలీలగా ఆపరేట్ చేసేస్తున్నారు డాక్టర్లు. ఒక చిన్న అల్సర్ అంటే వాళ్ళకి ఒక లెక్క. మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిని చేసేశారు. కొంచెం జాగ్రత్తగా భోజనం చెయ్యాలంటే కొంచెం కారం పులుపు తగ్గించమని చెప్పండి మీ కోడలికి. ముసలాయన నవ్వాడు. బతికి బయటపడతాననుకోలేదు. అంతా నీ మాట చలవే బంగారు అన్నాడాయన. ఆ అమ్మాయి చెయ్యి మీద తన చేయి వేసి ప్రేమగా నిమురుతూ. ప్రభాతు ఆ అమ్మాయి ముఖంలో తృప్తిని ఆనందాన్ని చూస్తున్నాడు. అంతలో ఒక మధ్య వయస్కుడు వచ్చాడు. ముసలాయన కొడుకు. ఇంక మనం ఇంటికి వెళ్ళవచ్చు నాన్న, సామాన్లన్నీ ఇవే కదూ అంటూ అక్కడ సామాన్లన్నీ ఒక సంచిలో జాగ్రత్త చేశాడు. ముసలాయన హాస్పిటల్ డ్రెస్సు విప్పి కొడుకు తెచ్చిన పంచ షర్టు వేసుకున్నాడు. వెళ్ళొస్తాను బంగారు అన్నాడు ఆ అమ్మాయి వైపు చూసి. వెళ్ళండి, మళ్ళీ రానక్కర్లేదు అంది కిలకిలా నవ్వుతూ. ముసలాయన కొడుకు ఇద్దరూ నవ్వారు. కొడుకు వెనకాల వెడుతూ ముసలాయన ఏదో బంధం లాగుతున్నట్లు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ప్రభాత్ కూడా ఆ అమ్మాయి కోసం చూశాడు. అక్కడ లేదు. ఎటుపోయిందో. ఇంతలో మాయమైంది. దేవత కాదు కదా. ఆ ఆలోచనకి నవ్వుకుంటూనే వార్డు దాటి బయటికి వచ్చాడు. హాస్పిటల్ ఆవరణంతా కలయజూశాడు. తను వెతుకుతున్న వ్యక్తి ఎక్కడా లేదు. ఇంటి మొహం పట్టాడు స్కూటర్ ఎక్కి. ఆ అమ్మాయి ఎవరు? ఆ ముసలాయనకి బంధువా? ఏమవుతుంది? మొన్న క్యాబిన్లో కనిపించింది. ఒక చిత్రమైన కేసు. 8 ఏళ్లుంటాయి ఆ పిల్లకి. పొట్ట ఆపరేషన్ చెయ్యాలి. ఆ పిల్లకి నోట్లో వేలు వేసుకోవటం అలవాటట. ఊరికే వేలు వేసుకోవటం కాదు, జడ చివర వేలుకు చుట్టుకొని వేలు వేసుకుంటుందట. ఎప్పటి నుంచి ఉందో అలవాటు ఎవరూ గమనించలేదు కాబోలు. కడుపు నొప్పికి పరీక్ష చేస్తే పేగులకి జుట్టు చుట్టుకుపోయి ఉందని తేలింది. ఆపరేషన్ అయ్యింది. పిల్లకి తెలివి వచ్చింది. చూడటానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ చూశాడు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి చుట్టూ ఏదో ఆకర్షణ. ఎక్కువ పొడుగు కాదు, లావు కూడా కాదు. పొట్టి జడ, చివర రబ్బర్ బ్యాండ్ తగిలించి ఉంది. చిన్న ఫ్రింట్ ఉన్న తెల్ల చీర కట్టుకుంది. అతికినట్లున్న జాకెట్టు, తీరుగా కలిపిన చీర. అప్పుడే విచ్చుకుంటున్న జాజి పువ్వులాగా ఉంది. ఆ పిల్ల తల్లితో అంటోంది, మీరు అట్లాగా చూడకపోవటం ఏమిటా ఆంటీ? పిల్లకి ఒక చెడ్డ అలవాటు ఉంటే ఎంత కష్టమైనా సరే దానిని మాన్పించాలి. ఊరికే నోట్లో వేలు వేసుకున్నా ఊరుకోకూడదు. పళ్ళు ఎత్తవుతాయి. పెళ్ళి కాదు, నత్తి కూడా వస్తుంది. పోనీలేండి, దేవుడి దయ వల్ల ఆపరేషన్ అయిపోయింది. గండం గడిచింది. ఇంకేం భయం లేదు. చిట్టి తల్లి 4 రోజుల్లో ఇల్లంతా సందడి చేసేస్తుంది మళ్ళీ అని నవ్వింది. వెలిగించిన ప్రమిద తెచ్చి చీకట్లో పెట్టినట్టు ఉంది ఆ నవ్వు. ఆ అమ్మాయి పిల్లకేమవుతుంది? తన గుండె తలుపులు తెరచుకొని లోపలికి వచ్చి తనని చూసి నవ్వుతున్నట్లుగా సంభ్రమంగా ఏదో కలవరంగా ఉంది ప్రభాత్కి. ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోవాలని ఉంది అతడికి. విజిటర్స్ వచ్చే వేళయ్యింది. హాస్పిటల్ డ్యూటీ ముగిసింది. ఇంకా ఇంటికెళ్ళవచ్చు. ప్రభాతు అక్కడి నుంచి 1వ నెంబర్ వార్డులోకి వచ్చాడు. అతడి కాళ్ళు ఆగిపోయాయి. కళ్ళు వెతకటం ప్రారంభించాయి. ఎవరెవరో వస్తున్నారు. ఆ అమ్మాయి కాదు. ఎవరో పెద్దావిడ, ఎవరో ముసలాయన. ఈ అమ్మాయి కాదు. ఆ నడక వేరు. జడ అంత పొడుగుండదు. ఎంతమంది జనం తప్పిపోదు కదా. అకస్మాత్తుగా అతడి చూపులు నిలిచిపోయాయి ఆ అమ్మాయి మీద. వస్తోంది, వచ్చేస్తోంది. నీలిపూలున్న తెల్లచీర. అమ్మాయి చుట్టూ ధవలకాంతులు. చకచకా వచ్చేస్తోంది. వచ్చింది.
దగ్గరగా వచ్చి తనని దాటి వెళ్ళిపోయింది. వెళ్ళి 5వ నెంబర్ బెడ్ దగ్గర ఆగింది. ఇటు అటు చూస్తోంది కలవరంగా. పాపం అతను ఏమవుతాడో, హార్ట్ పేషెంటు. అటు ఇటు చూసి అటు వస్తున్న నర్సు దగ్గరికి నడిచింది. సిస్టర్, 5వ నెంబర్ బెడ్ అంకులేరి? ఇంకా కొన్నాళ్ళు ఉండాలన్నారు కదూ. సిస్టర్ ఇంటికి వెళ్ళే హడావిడిలో ఉంది కాబోలు. ఆయన పొద్దున్న పోయాడు, వాళ్ళు బాడీని తీసుకెళ్ళిపోయారు అంటూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అక్కడే నిలబడిపోయింది. ఒక్కసారిగా ఆ మొహంలో కలంతా తీసేసినట్లయింది. చూపులు స్తంభించిపోయాయి. నిమిషం సేపు వెంటనే వెళ్ళి ఆ బెడ్ దగ్గర ఉన్న స్టూల్ మీద కూర్చుంది. చేతులతో గట్టిగా కళ్ళు మూసుకుంది. ప్రభాత్కి భయం వేసింది. ఆ అమ్మాయికేం కాలేదు కదా? సిస్టర్ విమలని పిలిచాడు. ఆ అమ్మాయికేం కాలేదు కదా? ఎవరా అమ్మాయి? సిస్టర్ విమల చకచక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. భుజం మీద చెయ్యేసింది. నువ్వా ఉదయ? ఏమైంది? ఒంట్లో బాగుండలేదా? ఆ అమ్మాయి కళ్ళు తెరిచింది. నాకు బాగానే ఉంది సిస్టర్. 2 నిమిషాలు ఇట్లాగే కూర్చుంటాను. మనసులో ఏదో బాధ అనిపించింది. అవును, మనుషులు చచ్చిపోతుంటారు కదూ. జబ్బు చేస్తే కొంతమందికి నయమవుతుంది, మళ్ళీ కోలుకుంటారు. కొంతమంది తప్పించుకోలేరు, ఓడిపోతారు, మృత్యువు చేతిలో చిక్కిపోతారు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు అంటూ లేచి నిలబడింది. మళ్ళీ ఆ బెడ్ వంక ఒకసారి చూసింది. భారంగా అడుగులు వేసుకుంటూ వార్డు బయటికి నడిచింది. సిస్టర్, ఆ పోయిన అతడు ఏమవుతాడు ఆ అమ్మాయికి అని అడిగాడు ప్రభాతు. ఏమీ కాడు. ఉదయ ఇక్కడికి ఊరకే వస్తుంది. ఏడాది క్రిందట ఒకసారి ఇక్కడ పేషెంట్గా ఉంది. అందరినీ పరామర్శించేది. జబ్బు నయమై ఇంటికి వెళ్ళినా రోజూ రావటం మొదలుపెట్టింది. ఇల్లు కూడా దగ్గరే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి చెప్పలేక వదిలేశారు అంది సిస్టర్. విచిత్రంగా అనిపించింది. ఎవరైనా సినిమాలకి, స్నేహితుల దగ్గరికి వెళ్తారు కాలక్షేపానికి. ఈ అమ్మాయి హాస్పిటల్కి రావడం ఏమిటి? గబగబా బయటికి వచ్చాడు ప్రభాతు. కారిడార్స్ అన్నీ విజిటర్స్తో నిండిపోతున్నాయి. నీలం పూలున్న తెల్లచీర కోసం వెతుకుతున్నాడతడు. వెళ్ళిపోయిందా? కనిపించదా? ఎక్కడ మాయమైంది? మెట్లు దిగి ఆవరణలో నడుస్తున్నాడు. ఇటు అటు సీజన్ ఫ్లవర్సు, అక్కడక్కడ సిమెంట్ బెంచీలు. ఒంటరిగా కూర్చుంది. సిమెంట్ బెంచి మీద నీలం పూల తెల్ల చీరలో ఆ అమ్మాయే, ఉదయ. దయ ఉన్న ఉదయ. పేరు బాగుంది. మనిషిలాగే నీటుగా ధవలకాంతులు జల్లుతూ, మనసు మాత్రం విచలితం కాబోలు ఎదుట నిలబడ్డాడతడు. అయినా అతడిని చూడటం లేదు. మీరు ఇక్కడ కూర్చున్నారు తడబడుతూ అన్నాడు ప్రభాతు. తలెత్తి చూసింది. ఆ చూపులు ఎదుట మనిషిని గుర్తించటం లేదు. కొంచెం తేనె రంగులో ఉన్న కనుపాపలు. మనుషులు ఎక్కడ నుంచి ఈ భూమి మీదకు వస్తారో తెలీదు. ఆ దృశ్యంలోంచి చూస్తున్నట్లు చూపులు. ఆ చూపుల్లో మట్టికి అర్థం, అందమిచ్చి మనిషిని చేసేది అదే అనిపిస్తున్నట్లు కరుణ. ఇంటికి వెళ్ళాలనిపించలేదు, కూర్చున్నాను జవాబుగా అంది. తను మాట్లాడుతున్నది ఒక యువకుడితో అనే చైతన్యం కనిపించటం లేదు మనిషిలో. మీ పేరేమిటి? ప్రశ్నించాడు ప్రభాతు. పేరు తెలిసినా పలకరించాలని, ఏదో మాట్లాడాలని అతడిలో ఉత్కంఠ. ఉదయ. ఇంకా అదే పరధ్యానం, యాంత్రికమైన జవాబు. మిమ్మల్ని ఇక్కడ చాలాసార్లు చూశాను, ఇంచుమించు రోజు. ఆ క్యాబిన్లో ఆపరేషన్ అయిన పాప మీకేమవుతుంది? పాపం ఈవేళ పొద్దున పోయాడతను, హార్ట్ పేషెంటు. మీకు దగ్గర బంధువా? మాట్లాడుతున్నాడు కానీ అతడికి ఇబ్బందిగా ఉంది మాట్లాడటం. సిగ్గుగా, సంకోచంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నాడు మాటలు. తలెత్తి ఈసారి అతడి మొహంలోకి చూసింది. అతడి మాటలకి ఏం స్ఫురించిందో పకాలున నవ్వింది, అమాయకుణ్ణి చూసినట్లు చూస్తూ. బంధువులే, ఆత్మబంధువులు అంది. అంటే మీకేం కారా? ఇంకా అతడి మొహంలో అర్థం చేసుకోలేని అమాయకత్వమే. ఉదయ నవ్వటం మానేసింది. ఆత్మ బంధువులని చెప్పటం లేదు. అందరం మనుషులమే. అందరికీ ఏవేవో అందుకోవాలని ఆరాటం. కానీ ఆ దేవుడు అందుకోనీడు. కొందరికి జబ్బులు, కొందరికి మానసిక వ్యాధులు ప్రసాదిస్తాడు. ఎవరైనా సుఖంగా ఉంటే చూడలేడు. కొందరిని సగంలో ఆట నుంచి లేపినట్లు తన దగ్గరికి పిలుచుకుంటాడు. అకస్మాత్తుగా ఏం చెయ్యలేక మనం అందరం అంతే, ఏమీ చేయలేం. అందరం మనుషులం. ఇదే మన బంధుత్వం. నిస్సహాయులం. ప్రభాతు ఆ అమ్మాయి వంక ఆరాధనాపూర్వకంగా చూస్తున్నాడు. మీకు ఈ రోగులు హాస్పిటల్ చూడటానికి చిరాకుగా ఉండదు అని అడిగాడు.
మన బలహీనతలని చూసుకొని చిరాకు పడితేను అసహించుకుంటేను ఏం లాభం? చేతనైతే బలహీనతని జయించాలి. కానీ మనిషి జబ్బులు రాకుండానే చేసుకోలేడు. జబ్బుని నివారించుకోగలిగినా మృత్యువునింకా జయించలేదు కదూ. ఈ శరీరంలో ఎన్ని భాగాలు, ఎంత కార్యక్రమం, అంత క్రమగతిలో పనిచేయటం మహాద్భుతం. అసంభవం కనుక ఏదో ఒకటి రావటమే సహజం. దాని గురించి భయపడి బాధపడి లాభం లేదు. కావలసింది ఒక్కింత సానుభూతి, మరింత శుశ్రూష. మీరు ఇట్లాగా వస్తే మిమ్మల్ని ఇంట్లో ఏమీ అనరు. మళ్ళీ అదే నవ్వు అమాయకుణ్ణి చూసినట్లు నవ్వింది. ఎందుకనరు? సిగ్గులేదు, భయం లేదు అని అడిగి అడిగి అమ్మ విసిగిపోయింది. ఏం చెయ్యను, రాకుండా ఉండలేను. ఏదో బాధ ఉంటేనే వస్తారిక్కడికి. పాపం ఇన్ని రకాల బాధలు దేవుడెందుకు పెట్టాడో. ఇంత అందంగా సృష్టించిన ఈ లోకంలో మనిషికి ప్రేమ, అందం, మనసు అన్నీ పెట్టి పుట్టించి వాళ్ళ ఆశలన్నీ పుటుక్కుమని తెంపేస్తాడు. ఏదో ఒక అనారోగ్యం ప్రసాదించి. మీరు చదువుకుంటున్నారా? స్వస్తి చెప్పేశాను. నా మాట అది వినతని దాని మాట నేను వినటం మానేశాను. ఆ అభిమానం చూసి నవ్వు వచ్చింది ప్రభాత్కి. మీరిట్లాగా ఇక్కడికి వస్తుంటే తర్వాత ఏమని అడగాలో సంశయిస్తున్నాడు. ఓ అదా, ఎవరైనా ఏమైనా అంటారనా? అటువంటి భయం నాకు లేదు. నేను పెళ్లి చేసుకోను. పెళ్ళైతే భర్త ఏమంటాడో ఏమనుకుంటాడో అని భయపడాలి. పెళ్ళే చేసుకోకపోతే ఏ బాధ ఉండదు. ఎవరికీ భయపడనక్కర్లేదు. నాకసలు పెళ్ళెందుకు? ఆయాసం వస్తుంది. చేసుకునేవాడు సుఖపడాలని చేసుకుంటాడు పెళ్ళి. అటువంటి వాడిని నా రోగంతో బాధ పెట్టలేను. భార్యతో సరదాగా తిరగాలని, కాలక్షేపం చెయ్యాలని ఉంటుంది అతడికి. దగ్గుతూ పక్క మీద నుంచి లేవలేకుండా పడుకొని ఉంటాను నేను. అట్లాగా ఇంకొకరి సంతోషాన్ని చంపలేనండి నేను. పెళ్ళి కాకపోతే మానే. ఆయాసానికి మందులున్నాయి. ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు ధైర్యం చెప్పబోయాడు. ఇప్పుడు లేదు, కానీ మళ్ళీ వస్తుంది. అది మందుకి లొంగేది కాదులేండి. వస్తా, బై బై. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ప్రభాతు అక్కడే 5 నిమిషాలు నిలబడ్డాడు. డాక్టర్గా చేరి ఏడాదయ్యింది. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. అమ్మాయిలు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. 10,000 మొదలు 25 దాకా కట్నం ఇస్తామని వస్తున్నారు. అనటానికి తనకే భయంగా ఉంది. డాక్టర్ వృత్తిలో ఉండి చదువుకున్న భార్యని తృప్తిపరచగలడా అని. తన భార్య ఉద్యోగం చేయక్కర్లేదు, ఊర్లేలక్కర్లేదు. ఇట్లా ఉండి పిల్లల్ని చూసుకుంటే చాలు. ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడొస్తావు అని అడగకుండా ఉంటే చాలు. అవసరమైతే పని వాళ్ళని కూడా పెట్టగలడు. కానీ ఈ అభిప్రాయం పైకి చెప్పటానికి భయంగా ఉంది. ఎంఏలు చదివిన పిల్లలు నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటారా? ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే ఇంటిని పిల్లల్ని ఎవరు చూస్తారు? అందులో డాక్టర్కి ఏమాత్రం తీరిక ఉండదు. ఆ మధ్య ఒక సంబంధం వచ్చింది. ఎంఏ చదివిన పిల్ల వద్దంటే వదిన ఒకటే నవ్వు. ఏ కాలంలో ఉన్నావయ్యా ప్రభాత్ కుమారా అంటూ. గట్టిగా పట్టుబడితే అన్నయ్య వదిన కాదనరు, నీ ఇష్టం అంటారు. తను డాక్టరు. ఇటువంటి సానుభూతి ఉన్న అమ్మాయిని చేసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉదయని తను జాగ్రత్తగా చూసుకోగలడు. ఈ అమ్మాయినే చేసుకోమని గట్టిగా చెప్తోంది మనసు. నవ్వింది ఉదయ. అదే సిమెంట్ బెంచి మీద కూర్చొని ఉంది. ప్రభాత్ నిలబడే ఉన్నాడు. వాకప్ చేసి ఉదయ కుటుంబం గురించి తెలుసుకున్నాడు. అతడికేమీ అభ్యంతరం చెప్పాల్సిన విషయం కనిపించలేదు. 4 రోజులు ఆలోచిస్తూ తనలో తాను మధుర భావనలు అల్లుకుంటూ గడిపాడు. 5వ రోజు విజిటింగ్ అవర్స్ అయిపోతుంటే వెళ్ళిపోతున్న ఉదయ వెనక వెళ్ళి సిమెంట్ బెంచి దగ్గర ఆపాడు. కూర్చోమని అడిగి తన అభిప్రాయం చెప్పాడు. ఉదయ నవ్వింది. మొదటిసారి అతడి ప్రశ్నలకి నవ్వినట్లే నవ్వింది. పెళ్లి చేసుకుంటారా నన్ను? థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. నాకు ఒక చక్కని కల వచ్చినందుకు కృతజ్ఞురాలిని. నాకు కలలో తప్ప ఇలలో పెళ్లి జరగదు డాక్టర్ అంది. పెళ్లి చేసుకోకూడదని ఏ డాక్టర్ అయినా చెప్పాడా? కోపంగానే అన్నాడు. ఏ డాక్టర్ చెప్పాలి? ఈ ప్రపంచాన్ని రోజు చూడటం లేదు? ఎంతెంత ఆశలు, ఏడుపులు, మోసాలు, సుఖం కోసం, స్వార్థం కోసం. వద్దండి, నా వలన ఎవరూ దగా పడకూడదు. వస్తా, థ్యాంక్స్ నాకు చక్కటి కల ఇచ్చినందుకు. ఉదయ లేచి వెళ్ళిపోయింది. ఆమె వెనకే నడిచి అడిగాడు, నిజంగా అంటున్నారా? ఇట్లాగా తిరస్కరించటానికి మీకు బాధగా లేదు? ఉదయ నిలబడి అతడి కళ్ళలోకి చూసింది. యశోధరని, రాహులుణ్ణి వదిలి వెళ్ళటానికి సిద్ధార్థుడు బాధపడలేదంటారా అని అడిగింది. అతడింకా ఆ ప్రశ్నకి జవాబు ఆలోచిస్తూ ఉండగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఈవేళ బాగుందా ఒంట్లో? మందులు వేసుకున్నావా? చల్లగాలిలో కూర్చోవద్దంటే వినవు, మందలిస్తున్నట్లుగా అన్నాడు ప్రభాతు. అప్పుడే కారు దిగి లోపలికి వచ్చాడు. పూల చెట్లతో అందంగా ఉన్న పోర్టికోలో ఈజీ చైర్లో కూర్చుంది ఉదయ. షాల్ కప్పుకుంది భుజాల చుట్టూ. వినను, మీ మాట ఎప్పుడో వినాల్సింది కాదు, విని పొరపాటు చేశాను. చల్లగాలి తగిలితే చచ్చిపోనులేండి, చచ్చిపోతే మంచిదే, అంతకంటే నేను కోరుకునేది లేదు. నా దగ్గర ఏముంది, వెళ్ళండి. నాకు మీ సానుభూతి అక్కర్లేదు. ఆనందాన్ని, నా సంతోషాన్ని అంతా దోచుకున్నారు, ఒక చిలకలా బంధించారు మెడలో ఈ తాడుతో అంటుంటే ఉదయకి దగ్గు వచ్చింది. అటువంటి మాటలు వినటం ప్రభాత్కి అలవాటే. నవ్వుతూ వెన్ను నిమిరి చెయ్యి అందించాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. పనివాడు కాఫీ తెచ్చి అందించాడు. తాగుతుంటే పిల్లలిద్దరూ ఆడుకోవటం అయ్యి లోపలికి వచ్చారు. వాళ్లతో ఒక అరగంట కాలక్షేపం చేసి మళ్ళీ ప్రభాతు కారు తీసుకొని వెళ్ళాడు ఊర్లో పేషెంట్స్ని చూడటానికి. ఉదయ తన గదిలోకి వెళ్ళింది. మంచం మీద కూర్చుంది. చేతిలోకి అల్లిక తీసుకుంది. లేదు, నాకు చచ్చిపోవాలని లేదు. నేను అనేవన్నీ అబద్ధాలే ప్రభాత్. నాకు మిమ్మల్ని పిల్లల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు. నాకెంత ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తున్నారో చెప్పలేను. ఇదంతా దూరమైపోతుందేమో అన్న భయంతో ఏవేవో అబద్ధాలన్నీ అంటాను. అయినా మీరు ఏమీ అనరెందుకని అనుకుంది. తరచూ అట్లాగే అనుకుంటుంది. నా ప్రభాత్ ఏరి కోరి తనని ఎందుకు చేసుకున్నాడో ఉదయకి అర్థం కాదు. కానీ అతడి కళ్ళు ఆ భావాన్ని, ఆ రహస్యాన్ని ఎప్పుడూ వెల్లడిస్తూనే ఉంటాయి. అతడు ఉదయ వైపు చూస్తున్నప్పుడు అతడి కళ్ళని చూస్తే తెలిసిపోతుంది. ఎప్పుడూ నేనేమీ ఇవ్వలేకపోతున్నాను అనే ఆరాటం తప్ప మీరు నాకు ఏమిచ్చారు అనే ప్రశ్న లేదు నీలో ఉదయ అంటుంటాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.